ఆత్మకూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిలు ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు, వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు శిల్పాకు ఘన స్వాగతం పలికారు. శిల్పా సతీమణి భాగ్యలక్ష్మి, కొడుకు శిల్పా కార్తిక్ రెడ్డి, కోడలు మాన్వితారెడ్డి ఎవరికి వారుగా తమదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రచారాలు చేస్తున్నారు. నిన్న కొత్త మాట మాట్లాడిన చక్రపాణికి చదువువచ్చా అని అంటే మన పల్లెటూరులో ఉన్నట్టు చదువుకుంటే కంటే సాగులో మేలు అని వాళ్ళకన్నా లెక్కాచారం తెచ్చింది. లెక్కాచారమే తెలియడాన్ని చదువుకొని ఏం చేసావు, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ ఈ ఊరికి మంచి నీళ్ళు ఎందుకు లేకపోయినావు, సీతాపురం చెరువు నుంచి నీళ్ళు ఎందుకు లేకపోయినావు, చెరువుకి ఎందుకు నీళ్ళు లేకపోయినావు. నేను ఆడిపోయినా ఒక రైతు దగ్గర పో, ఇంకోటి పో, నాకు ఆ చనువు ఉంది, ఆ సహాయం చేసినా ఏదైనా వాళ్ళు అడిగినా ఎప్పుడే కానీ కాదనకుండా అంత ఎంతో తులమో పొలమో చేసినా అవునా కాదు తల్లి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలే రావంటున్నారు, నిజమే కదా? వర్షాలే రావనేది ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ వర్షం రానటువంటి ఎందుకు ఓటేసుకోవాలంగా ఈ ఊర్లో. అదే కాదు, ఈ మధ్య ఏం చేశారు తెలుసా, వానదేవుడు రాకునంటే గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పూజలు చేసినారట. టెంకాయలు కొట్టినారు, పొట్టేళ్ళు కొట్టినారు, మేకలు కొట్టినారు, గంగమ్మ తల్లికి బలులు ఇచ్చినారు. అన్ని ఇచ్చినా వర్షం కురవలేదంట వానదేవుడు. ఎందుకు చూసి ఇట్లా అడిగినానంట. పక్కన కర్ణాటకలో కురుస్తా ఉన్నాడు, మహారాష్ట్రలో కురుస్తా ఉన్నాడు, తమిళనాడులో కురుస్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కురవడాలే. ఎందుకు కురవలేదని చెప్పి ఇన్ని రకాలుగా దేవుని మొక్కుతే దేవుడు ఇట్లా పైకి చూస్తే మబ్బుల చాటు దాచిపెట్టుకున్నాడంట. పైన మబ్బుల దాపున మేఘాల దాపున దాచిపెట్టుకున్నాడంట. అప్పుడు అడిగినాడంట అంతా పైకి తిరిగి, స్వామి ఎందుకు వానదేవా వానదేవా, మేము అన్ని రకాలైనటువంటి నీకు చెల్లించాల్సిన వాళ్ళు చెల్లించినాం, మొక్కులు తీర్చినాం, ఎందుకు రాకుండా నువ్వు, ఎందుకు ఏం తక్కువ చేసినాం స్వామి అని అడిగినాడు వానదేవుని పైకి చూసి. అడుగుతా విన్నాడంట అప్పుడు వానదేవుడు, మాకొక్కరికే రావడం లేదు ఎందుకయ్యా, మన పక్క ఊర్లో కూర్చోవు, మా ఊర్లో కూర్చోవు, ఆ ఊర్లో కూర్చోవు, ఇంకొక ఊర్లో కూర్చోవు, తమిళనాడు అన్ని స్టేట్లలో తిరుగుతూ ఉన్నావు, మా స్టేట్కి ఏం రాకుండా అంటే మీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నేను రానన్నాయట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నేను రానన్నాయట.